రైట్. పాలిటీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పౌరసత్వం. పౌరసత్వం గురించి షార్ట్ నోట్స్ ఇట్లనే రాసుకోండి. నోట్స్లో కూడా మొత్తం వినండి. మొత్తం వింటేనే మీకు క్లియర్గా వస్తుంది. చాలా క్లాసులు ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి, బెటర్గా ఉంటాయి. కానీ మనం మాట్లాడుకునే భాషకి బుక్లో ఉన్న భాషకి బాగా తేడా ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడుకునే భాషలో ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఎప్పటికీ మర్చిపోనట్టు. అందుకోసమని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసిన. పౌరసత్వం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు. ఓకే రైట్. సిటిజన్షిప్ అంటారు పౌరసత్వాన్ని. ఇంగ్లీష్లో ఏమంటారు? సిటిజన్షిప్ అంటారు. ఇది 2 పదాల నుంచి వచ్చింది. ఏంటి 2 పదాలు అంటే? ఒకటి సివిస్, ఓకేనా, ఇంకోటి ఏంటి సివిటాస్. ఇవి లాటిన్ భాషా పదాలు. ఓకేనా. సివిస్, సివిటాస్ అనేది 2 లాటిన్ భాషా పదాలు. ఓకేనా. ఇప్పుడు సివిస్ అంటే ఏంటంటే ప్రజలు అన్నట్టు. సివిస్ అంటే ఏంటి? ప్రజలు. సివిటాస్ అంటే నగరము. సివిటాస్ అంటే ఏంటి? నగరం. మరి పౌరసత్వ భావన ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే పౌరసత్వ భావన ఫస్ట్ గ్రీక్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గ్రీక్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ గ్రీక్లో స్టార్ట్ అయింది. ఓకేనా రైట్. ఫస్ట్ గ్రీక్లో స్టార్ట్ అయింది. మరి భారత రాజ్యాంగంలో పౌరసత్వం ఎక్కడుందంటే 2వ పార్ట్లో ఉంది. 2వ పార్ట్లో ఉంది, సెకండ్ పార్ట్లో ఉంది. ఓకేనా రైట్. ఏ ఆర్టికల్ చెప్తున్నాయి పౌరసత్వం గురించి అంటే 5 నుంచి 11. 5 నుంచి 11 2వ పార్ట్లో. పార్ట్ 2లో ఉంది. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఈ పౌరసత్వం గురించి చెప్తాయి. ఓకేనా. మరి ఏ ఆర్టికల్ ఏం చెప్తుందంటే చూడండి ఇక్కడ సింపుల్గా 5వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే అసలు ఎవరు భారతీయులు అనే విషయం చెప్తుంది. ఓకేనా. ఎవరు భారతీయులు అనే విషయం చెప్తుంది. మరి 6వ ఆర్టికల్ ఏంటంటే దేశ విభజన అయింది కదా 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్గా. సో పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఇండియాకి వచ్చారనుకో, అక్కడ నుంచి ఉండలేక వాళ్ళకి భారతీయ పౌరసత్వం ఎట్లా అనే విషయం, వాళ్ళు ఎట్లా భారతీయులు అనేది 6 చెప్తుంది. ఇప్పుడు 7వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియా నుంచి పాకిస్తాన్ పోతారు, మళ్ళీ పాకిస్తాన్లో ఉండలేక మళ్ళీ ఇండియాకే తిరిగి వస్తారు. మరి వీళ్ళ పౌరసత్వం గురించిన విషయం 7వ ఆర్టికల్ ఉంటుంది. 8వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే వాళ్ళు సహజంగా అంటే పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు భారతీయులు అయితే వీళ్ళు ఆటోమేటిక్గా భారతీయులు అని చెప్తుంది. 9 ఏం చెప్తుంది అంటే పౌరసత్వం ఎట్లా రద్దు అవుతుంది అనే విషయం చెప్తుంది. ఎట్లా రద్దు అవుతుంది. 10 ఏం చెప్తుంది అంటే భారతీయుల పౌరులకు సంబంధించి ఈ రూల్స్ ఎవరు చేస్తారు అనే విషయం చెప్తుంది. 11వ ఆర్టికల్ ఏంటంటే ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి అంటే అధికారం ఎవరికి ఉంటుంది అనేది చెప్తుంది. ఓకేనా. తర్వాత ఈ 1955లో భారతీయ పౌరసత్వ చట్టం చేశారు. ఎందుకు చేశారంటే భారత రాజ్యాంగం మనకి 1950లో అమలుకి వచ్చింది కదా. సో ఆ టైంలో పౌరసత్వానికి సంబంధించిన అన్ని విషయాలు చేయలేకపోయారు. ఎందుకంటే కొంతమంది పౌరులు పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడ క్లారిటీ రాదని చెప్పేసి ఈ భారతీయ పౌరసత్వాన్ని పొందే పద్ధతులకు సంబంధించి అధికారం ఎవరికి ఇచ్చింది రాజ్యాంగం అంటే పార్లమెంట్కి ఇచ్చింది. ఓకేనా. ఈ అధికారం ఎవరికి ఇచ్చింది? పార్లమెంట్కి ఇచ్చింది. కాబట్టి పార్లమెంటు 1955లో చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం పౌరసత్వం పుట్టుక ద్వారా వస్తుంది. ఓకేనా. వారసత్వం ద్వారా వస్తుంది. ఇంకోటి ఏంటి, వాళ్ళ పేరును నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వస్తుంది. సహజీకృతంగా కూడా వస్తుంది. ఏదైనా వేరే దేశం యొక్క భూభాగాన్ని మనం మన దేశంలో కలుపుకున్నట్టయితే అట్లా కూడా పౌరసత్వం వస్తుంది. దీనికి సంబంధించిన కండిషన్స్ ఏందో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ 5 నుంచి 11 ఆర్టికల్ అనుకున్నాం కదా. ఓకేనా. ఇప్పుడు 5వ ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ 5. 5వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకు రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26న వచ్చింది. అవునా, 26న వచ్చింది. సో ఈ టైంలో ఇక్కడ పుట్టిన వాళ్ళు అంటే ఎవరైతే ఇక్కడ బార్న్ ఉంటారో, ఈ టైంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా భారతీయులే. ఓకేనా. ఆఫ్టర్ దీని తర్వాత కూడా అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా భారతీయులే. ఓకేనా. తర్వాత బిఫోర్ 5 ఇయర్స్ అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎవరైతే పుడతారో ఆ టైంలో వాళ్ళు భారతీయులే. అంతకన్నా ముందు 5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళు భారతీయులే. ఆ తర్వాత అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే పుడతారో వాళ్ళందరూ కూడా భారతీయులే అనే విషయాన్ని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ 5వ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ 6వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 6వ ఆర్టికల్ ఏం చెప్తుంది చూడండి. 6వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తారో వాళ్ళు ఎట్లా భారతీయులు అనే విషయం చెప్తుంది. ఎట్లా చెప్తుందంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తారో వాళ్ళ పేర్లు 1948 జూలై 19 నాటికి ఇక్కడ రాయబార కార్యాలయాలు ఉంటాయి కదా, రాయబార కార్యాలయాలు ఇక్కడ వాళ్ళ పేర్లని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తారో వాళ్ళు 1948 జూలై 19 లోపు వాళ్ళ ఓకేనా వాళ్ళు రాయబార కార్యాలయంలో వాళ్ళ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇట్లా వీళ్ళు భారతీయ పౌరసత్వం పొందాలంటే ఏం చేయాలట, 1935 చట్టం ఏదైతే భారతీయ పౌరసత్వ చట్టం ఈ చట్టం ఉందో దీని ప్రకారం కూడా వాళ్ళు భారతీయులై ఉండాలి. ఓకేనా, దీని ప్రకారం కూడా వాళ్ళు భారతీయులై ఉండాలి. రైట్, నెక్స్ట్ ఏంటి, 7వ ఆర్టికల్. 7వ ఆర్టికల్ ఏం చెప్తుంది మనకు, ఓకేనా, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్తారు. ఓకేనా, మళ్ళీ పాకిస్తాన్లో ఉండలేక మళ్ళీ ఎటు వస్తారు, ఇండియాకే వస్తారు. ఓకేనా, వీళ్ళకి ఎట్లా భారతీయ పౌరసత్వం వస్తుందంటే వీళ్ళు కూడా 1948 మార్చి 1 నాటికి వీళ్ళ పేర్లు కూడా ఈ రాయబార కార్యాలయాలు ఉంటాయి కదా, రాయబార కార్యాలయాలు ఇక్కడ వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వీళ్ళు 1935 చట్టం ప్రకారం కూడా వీళ్ళు కూడా రిజిస్టర్ అయి ఉండాలి భారతీయ పౌరులు. అట్లయితే వీళ్ళకు కూడా భారతీయ పౌరసత్వం వస్తుంది. అయితే ఏం చెప్తుంది, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎవరైతే పుడతారో వాళ్ళు భారతీయులే, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు భారతీయులే, అంతకన్నా ముందు 5 years నుంచి ఉన్న వాళ్ళు కూడా భారతీయులే. ఆరేం చెప్తుందంటే పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఇండియాకి వస్తారో వాళ్ళ పేర్లు 1948 జూలై 19 లోపు రాయబార కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఇట్లా రిజిస్టర్ చేసుకోవాలంటే 1935 ప్రకారం కూడా వాళ్ళు భారతీయ పౌరులై ఉండాలి. ఏడేం చెప్తుందంటే ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో ఉండలేక మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన వాళ్ళ గురించి చెప్తుంది. వీళ్ళు 1948 మార్చి 1 లోపు వాళ్ళ నేమ్స్ని రాయబార కార్యాలయాల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా 1935 చట్టం ప్రకారం భారతీయ పౌరులుగా రిజిస్టర్ అయి ఉండాలి. ఇవి 5, 6, 7. ఇప్పుడు 8వ ఆర్టికల్ ఏం చెప్తుంది, 8వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎవరి పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు అయితే భారతీయులు లేదా ఎవరి గ్రాండ్ పేరెంట్స్ మాతామహులు కానీ పీతామహులు కానీ అంటే తాతలు అన్నట్టు పేరెంట్స్ ఎవరైతే భారతీయులు అవుతారో ఇండియన్స్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇండియన్సే. ఓకేనా, వాళ్ళందరూ కూడా ఇండియన్సే అవుతారు. ఓకేనా, 8వ ఆర్టికల్ ఏం చెప్తుంది, తల్లిదండ్రులు తాతలు ఎవరైతే భారతీయులు అవుతారో వాళ్ళు కూడా ఇండియన్సే అవుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇవన్నీ భారతీయులు ఎవరు అనే విషయాన్ని చెప్తాయి కాబట్టి ఇక్కడ కాపేసిన. నెక్స్ట్ ఆర్టికల్ 9 చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఆర్టికల్ 9. ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే పౌరసత్వం ఎట్లా రద్దు అవుతుందనే విషయం చెప్తుంది. ఇక్కడ రద్దు అని రాసుకోండి డైరెక్ట్ అంతే. పౌరసత్వం ఎట్లా రద్దు అవుతుంది అంటే ఎవరైతే విదేశీ పౌరసత్వం తీసుకున్నా, వేరే దేశం యొక్క పౌరసత్వం తీసుకున్నాం అనుకో, వేరే దేశం యొక్క పౌరసత్వం తీసుకుంటే భారతీయ పౌరసత్వం రద్దు అవుతుంది. భారతీయ పౌరసత్వం రద్దు అంతే, ఇంకేం లేదు. ఓకే, ఆర్టికల్ 9 ఏం చెప్తుంది, పౌరసత్వం ఎట్లా రద్దు అవుతుందని చెప్తుంది. ఎవరైతే స్వచ్ఛందంగా ఇష్టంతో ఎవరైతే విదేశాల పౌరసత్వం సిటిజన్ అయితే వాళ్ళు భారతీయ పౌరసత్వం ఆటోమేటిక్గా కోల్పోతారనే విషయం చెప్తుంది. నెక్స్ట్ ఏంటి, ఆర్టికల్ 10. ఆర్టికల్ 10 అంటే ఏం చెప్తుందంటే, ఈ ఆర్టికల్ 10 ఏం చెప్తుందంటే భారతీయులు ఎప్పటికి కూడా భారతీయులుగా ఉంటారు. అంటే ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ ఇండియన్సే. అయితే వీళ్ళకి సంబంధించిన రూల్స్ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రూల్స్ చేసే అధికారం ఎవరికి ఉందంటే ఇక్కడ పార్లమెంట్గా ఉంది. పార్లమెంట్. ఓకేనా, భారతీయులకు సంబంధించిన రూల్స్ చేసే అధికారం, రూల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 10 రూల్స్ చేసే అధికారం పార్లమెంట్కే ఉందని చెప్పుకోండి. ఓకేనా, రైట్, అయిపోయింది అది. ఆర్టికల్ 11. ఓకే, ఆర్టికల్ 11 ఏం చెప్తుంది మనకంటే పౌరసత్వాన్ని ఇవ్వడం కానీ ఓకేనా రద్దు చేయడం కానీ, అంటే పౌరసత్వాన్ని ఇచ్చే పద్ధతులు రద్దు చేసే పద్ధతులకు సంబంధించి పూర్తి అధికారం, ఇచ్చే పద్ధతి రద్దు చేసే పద్ధతికి సంబంధించి పూర్తి అధికారం ఎవరికి ఉంది? పూర్తి అధికారం పార్లమెంట్కే ఉంది, రాష్ట్రపతికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రాష్ట్రపతి అనుకునేది ఎంత. ఆర్టికల్ 11 ఏం చెప్తుంది? పౌరసత్వాన్ని ఇచ్చే పద్ధతి రద్దు చేసే పద్ధతికి సంబంధించి ఏదైనా పద్ధతులు చేసే అధికారం ఎవరికి ఉండదట? పూర్తిగా భారత పార్లమెంట్కే ఉంది. ఇవి ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు. ఓకేనా, ఏ పార్ట్లో ఉన్నాయి? ఇవి పార్ట్ 2లో ఉన్నాయి. ఓకేనా, రైట్. సో భారత పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, రద్దు చేసే అధికారం, ఇచ్చే పద్ధతులు,
రద్దు చేసే పద్ధతుల గురించి చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందని చెప్పినాం మనం. ఆర్టికల్ 11 ప్రకారం భారత పార్లమెంట్కే ఉంది. సో ఆ భారత పార్లమెంట్ ఏం చేసిందంటే 1955లో ఒక చట్టం తీసుకొచ్చింది, భారతీయ పౌరసత్వ చట్టం అని చెప్పేసి ఈ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎవరైతే భారతీయ పౌరసత్వం పొందాలనుకుంటారో వాళ్ళకు ఒక 5 రకాలు చెప్పింది. ఎన్ని రకాలు? 5 రకాలు, 5 టైప్స్. ఓకేనా, 5 టైప్స్. దీంట్లో 5 టైప్స్. మొదటిది ఏంటంటే ఫస్ట్ వన్ బర్త్ ద్వారా. ఓకేనా, బర్త్ ద్వారా, పుట్టుక ద్వారా భారతీయ పౌరసత్వం. ఏంటి పుట్టుక ద్వారా అంటే ఇక్కడ 1950లో జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా 1987 జూలై 1 నాటికి ఈ మధ్యలో ఎవరైతే పుడతారో వాళ్ళ యొక్క తల్లి ఎవరైతే పుడతారో వాళ్ళందరూ కూడా భారతీయులే. ఇక్కడ ఎవరైతే పుడతారో వాళ్ళందరూ కూడా భారతీయులే. మరి ఆఫ్టర్ ఈ 1987 జూలై 1 తర్వాత పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ మదర్ కానీ, తల్లి కానీ, ఆర్ తండ్రి కానీ వీళ్ళు ఎవరో ఒకరు భారతీయులై ఉండాలి. ఎనీవన్. ఓకేనా, ఎనీవన్ ఎవరో ఒక్కరు భారతీయులై ఉంటే వీళ్ళకి భారతీయ పౌరసత్వం వస్తుంది. అయితే ఈ విషయాన్ని ఏం చేశారు, 2004లో సవరించారు. ఎవరో ఒక్కరు కాదు, తల్లిదండ్రులు ఎవరో ఒక్కరు భారతీయులు కాదు, ఇద్దరు కూడా, బోత్ మస్ట్, తల్లిదండ్రి ఇద్దరు కూడా భారతీయులు అయితే వాళ్ళకి భారతీయ పౌరసత్వం వస్తుంది అని చెప్తుంది ఇది పుట్టుక ద్వారా పౌరసత్వం పొందడం అన్నట్టు. నెక్స్ట్ 1955 చట్టం ప్రకారం వారసత్వం ద్వారా ఎట్లా పౌరసత్వం వస్తుందో చూద్దాం. వారసత్వం ద్వారా ఎట్లా పౌరసత్వం వస్తుంది అంటే, వారసత్వం అంటే ఎట్లా మనకు దాదాపుగా ఫాదర్ నుంచే వస్తుంది. ఓకేనా, ఫాదర్ నుంచే వస్తుంది. ఇప్పుడు 1950 అంటే జనవరి 26 అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 1992 డిసెంబర్ 10 ఈ మధ్య కాలంలో ఎవరైతే భారతదేశం బయట, అవుట్ సైడ్ ఇండియా, ఓకేనా, బయట పుట్టినారు, అవుట్ సైడ్ ఇండియా ఎవరైతే భారతదేశం బయట పుడతారో వాళ్ళ యొక్క ఫాదర్, తండ్రి ఇండియన్ అయితే వీళ్ళకు భారతీయ పౌరసత్వం వస్తుంది. మరి ఈ 1992 డిసెంబర్ 10 తర్వాత పుట్టిన వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ ఎవరో ఒక్కరు భారతీయులైనా కూడా వీళ్ళకి భారతీయ పౌరసత్వం వస్తుంది. ఒకవేళ ఈ డేట్ మధ్యలో పుడితేనేమో భారతదేశం బయట వాళ్ళ తండ్రి భారతీయుడు కావాలి. ఒకవేళ ఈ డేట్ తర్వాత పుడితే వాళ్ళ తల్లి కానీ, తండ్రి కానీ భారతీయులు అయితే సరిపోతుంది. అయితే వీళ్ళు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే ఉంటుంది కదా, బిఫోర్ ఫస్ట్ బర్త్డే అంటే సంవత్సరం లోపు, బిఫోర్ ఫస్ట్ బర్త్డే వాళ్ళు ఏం చేయాలట, విదేశీ రాయబార కార్యాలయం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వీళ్ళ పేరుని. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. రెండోది వారసత్వం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎట్లా, థర్డ్ది రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం అంటే నమోదు చేసుకోవడం, వాళ్ళ పేరును రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎవరైతే భారత సంతతి వాళ్ళు ఉంటారో, భారత సంతతి వాళ్ళు అంటే వీళ్ళు భారతీయులు కానీ భారతదేశంలో లేరు. ఓకేనా, వీళ్ళ గిట్ట భారతీయ పౌరసత్వం కావాలంటే వీళ్ళు ఏం చేయాలట, 7 సంవత్సరాలు 7 years సాధారణ నివాసి అయి ఉండాలి. సాధారణ నివాసి. ఓకేనా, సాధారణ నివాసి ఉండాలి. భారత సంతతికి చెందిన వాళ్ళు ఎవరైతే భారతదేశం బయట ఉంటారో వాళ్ళు ఇట్లా పౌరసత్వం తీసుకోవాలంటే 7 సంవత్సరాలు సాధారణ నివాసి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇండియన్ ఉన్నాడు, ఇక్కడ ఒక ఫారినర్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు అనుకోండి. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఈ ఫారినర్కి కూడా భారతీయ పౌరసత్వం రావాలి కదా. రావాలంటే ఈమె కూడా 7 years సాధారణ నివాసి అయి ఉండాలి. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే ఎవరైతే భారత పౌరులు ఉంటారో, విదేశాల్లో ఉంటారు కదా, భారత పౌరులు కూడా విదేశాల్లో ఉంటారు కదా, వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు, మైనర్ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకు కూడా భారతీయ పౌరసత్వం వస్తుంది. ఓకేనా, వీళ్ళకు కూడా భారతీయ పౌరసత్వం వస్తుంది. ఈ 3 రకాలు అన్నట్టు రిజిస్ట్రేషన్ ద్వారా. ఎట్లా, భారతీయ సంతతికి ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశంలో 7 సంవత్సరాలు సాధారణంగా నివాసం ఉంటే వాళ్ళకు భారతీయ పౌరసత్వం వస్తుంది. ఎవరైతే భారతీయులను పెళ్లి చేసుకున్న ఫారినర్స్ ఉంటారో వాళ్ళు కూడా 7 సంవత్సరాలు సాధారణ నివాసి అయి ఉండాలి.
ఈ భారత సంతతి చెందినటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా భారతీయ పౌరసత్వం వస్తుంది. ఓకేనా, రైట్. 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ ఏంటిది? న్యాచురలైజ్డ్ అంటే సహజీకృత పౌరసత్వం. 4వది ఏంటిది? న్యాచురలైజ్డ్ అంటే ఇప్పుడు ఆర్టికల్ 11 ప్రకారం ఏంటి? పౌరసత్వాన్ని ఇచ్చే పద్ధతుల గురించి, రద్దు చేసే పద్ధతుల గురించి చట్టాలు ఎవరు చేస్తారు? మనకి పార్లమెంటే చేస్తుంది. ఓకేనా, పార్లమెంటే చేస్తుంది చట్టాలు. ఓకేనా, ఈ చట్టాలకు లోబడి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవాలి. మాకు భారతీయ పౌరసత్వం కావాలని అప్లై చేసుకోవాలి. భారత పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన చట్టం ప్రకారం లోబడి ఉన్నాడు, ఆయనకు అర్హతలు ఉన్నాయి, ఆయన అప్లై చేసుకున్నాడు. ఈ అప్లై చేసుకునే ముందు 12 months, బిఫోర్ 12 months, ఓకేనా, బిఫోర్ 12 months ఏం చేయాలినా? భారతదేశంలో ఉండాలి, నివాసం ఉండాలి. లేకపోతే భారత ప్రభుత్వ సర్వీస్ ఏదైనా ఉద్యోగం చేసి ఉండాలి. ఓకేనా, ఇది లేదనుకో, ఇవి 2 కలిపి కూడా అంటే నివాసము ప్లస్ సర్వీస్, ఇవి 2 కలిపి కూడా 12 నెలలు అయినా కూడా ఓకే. ఓకేనా, ఇవి 2 కలిపి కూడా 12 నెలలు అయినా ఓకే. ఇంకొకటి ఏం కండిషన్ అంటే భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ఉంటుంది. 8వ షెడ్యూల్లో ఏముంటుంది? 8వ షెడ్యూల్లో రాజ్యాంగం గుర్తించబడినటువంటి భాషలు ఉంటాయి. రాజ్యాంగ భాషలు ఉంటాయి. వీటిలో ఎనీవన్ ఏదో ఒక భాష వచ్చి ఉండాలి. ఎనీ వన్ లాంగ్వేజ్ ఏదో ఒక భాష వీళ్ళకి వచ్చి ఉంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఈ 12 months ఉంది కదా, ఈ 12 monthsకు ముందు, బిఫోర్ 12 monthsకు ముందు 14 సంవత్సరాల్లో కనీసం 11 సంవత్సరాలు. ఓకేనా, ఈ 12 నెలల కంటే ముందు 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు నివాసం ఉండాలి భారతదేశంలో సాధారణంగా. ఓకేనా, నివాసం ఉండాలి. లేదా ప్రభుత్వ సర్వీస్ చేసి ఉండాలి, అంటే ఏదైనా ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, భారత ప్రభుత్వ సర్వీస్ చేసి ఉండాలి. ఓకేనా, సర్వీస్ చేసి ఉంటే వీళ్ళకి కూడా భారతీయ పౌరసత్వం వస్తుంది. ఏముంది దీంట్లో కూడా? న్యాచురలైజ్డ్ అంటే భారత పార్లమెంటు చట్టం చేస్తుంది. ఆ చట్ట ప్రకారం వాళ్ళకు అర్హతలు ఉండాలి. అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకునే డేట్ నాటికి 12 నెలల ముందు భారతదేశంలో నివాసం ఉండాలి, లేదంటే భారత ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ఉండాలి. ఇవి 2 కలిపి కూడా 12 నెలలు ఉన్నా సరిపోతుంది. ఇంకోటి ఏంటి? 8వ షెడ్యూల్లో భాషలు ఉన్నాయి కదా, ఆ భాషల్లో ఏదో ఒక భాష వీళ్ళకి వచ్చి ఉండాలి. ఇంకోటి ఏంటి? ఈ 12 నెలల కంటే ముందు గడిచినటువంటి 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు భారత్లో నివాసం ఉండాలి, లేకపోతే భారత ప్రభుత్వ సర్వీసు చేసి ఉండాలి. ఇది సహజీకృత పౌరసత్వం పొందే పద్ధతి. ఓకే, నెక్స్ట్ విలీనం ద్వారా పౌరసత్వం. ఇప్పుడు ఇండియా ఉంది. దీంట్లో ఏదైనా ఒక ప్రాంతాన్ని మనం విలీనం చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న ప్రజలకు భారతీయ పౌరసత్వం ఎట్లా వస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా భారతీయులే, మరి ఈ ప్రాంతం వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళకి కూడా పౌరసత్వం రావాలి కదా. మరి కలిసినాక ఇంటర్ని అందరు వీళ్ళు భారతీయ పౌరులు అవుతారా అంటే కాదు. అప్పుడు ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. రాష్ట్రపతి కాదు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాష్ట్రపతి అంటే ట్రాప్ అవుతుంది. ఓకేనా, ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. ఏం నోటిఫికేషన్ అంటే ఎవరెవరికి భారతీయ పౌరసత్వం ఇవ్వాలి అనేది ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ నోటిఫికేషన్లో ఎవరెవరికైతే భారతీయ పౌరసత్వం ఇవ్వాలని ఉంటుందో వాళ్ళందరికీ భారతీయ పౌరసత్వం వస్తుంది, లేని వాళ్ళకి భారతీయ పౌరసత్వం రాదు. ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, రాష్ట్రపతి కాదు. ఓకేనా, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, ఇంతే. నెక్స్ట్ ఈ 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయ పౌరసత్వం ఎట్లా రద్దు అవుతుంది అనేది తెలుసుకుందాం. రద్దు ఎన్ని రకాలు అవుతుంది? 3 రకాలుగా అవుతుంది. ఆర్టీడీ అని గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే ఏంటిది, టీ అంటే ఏంటిది, డి అంటే ఏంటిదో చూద్దాం. ఓకేనా, ఆర్ అంటే రినౌన్సియేషన్. ఆర్ అంటే ఏంటి? రినౌన్సియేషన్ అంటే స్వచ్ఛందంగా రద్దు, ఇష్టపూర్వకంగా వదులుకోవడం. ఎవరైతే భారతీయ పౌరసత్వాన్ని వదలాలనుకుంటారో వాళ్ళు వదులుకోవచ్చు. ఎప్పుడైతే నేను వదులుకుంటున్నా అని చెప్పేసి ఆయన చెప్తాడో అప్పటి నుంచి రద్దు అయిపోతుంది. అంటే అతని ప్రకటన వెలువడిన వెంటనే రద్దు అయిపోతుంది. కానీ భారతదేశం ఎప్పుడైనా యుద్ధంలో ఉన్నప్పుడు నేను భారతీయ పౌరుని పౌరసత్వం వదులుకుంటా అంటే కుదరదు. ఓకేనా, యుద్ధంలో ఉన్నప్పుడు మాత్రం కుదరదు. ఇంకోటి ఏంటంటే ఇది టర్మినేషన్. టీ అంటే ఏంటి? టర్మినేషన్. ఓకేనా, టీ అంటే టర్మినేషన్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పినాం కదా, ఆర్టికల్ 9 లెక్క అనమాట. అంటే ఎవరైతే
విదేశీ పౌరసత్వం తీసుకుంటారో వాళ్ళ భారతీయ పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఓకేనా. ఇప్పుడు యుద్ధం చేస్తుంది ఇండియా యుద్ధం చేస్తున్నప్పుడు నాకు ఇండియా పౌరసత్వం వద్దు, ఫారెన్ పౌరసత్వం కావాలంటే అప్పుడు కూడా ఒప్పుకోరు. ఓకేనా. ఇది కూడా వార్ టైంలో పనిచేయదు, ఇది కూడా వార్ టైంలో పనిచేయదు. ఓకేనా. ఇప్పుడు డి అంటే ఏంటి? డిప్రివియేషన్ అంటే డిప్రివియేషన్ అన్నట్టు. డి అంటే ఏంటి? డిప్రివియేషన్ అంటే ఏంటి? బలవంతంగా రద్దు చేయడం, అంటే ఫోర్స్గా బలవంతంగా. ఎవరు రద్దు చేస్తారు? ప్రభుత్వమే రద్దు చేస్తుంది. ఓకేనా. బలవంతంగా రద్దు చేయడం. ఎందుకు రద్దు చేస్తుంది అంటే చూడండి, ఇప్పుడు భారతదేశానికి విధేయంగా ఉండాలి. ఎవరైతే విధేయతగా ఉండరో వాళ్ళందరి భారత పౌరసత్వం రద్దు అయిపోతుంది. ఓకేనా. ఇంకోటి ఏంటి? రాజద్రోహం కేసు, దేశద్రోహం కేసు. ఓకేనా. రాజద్రోహం, దేశద్రోహం కేసు ఉంటే కూడా భారతీయ పౌరసత్వం రద్దు అయిపోతుంది. ఇంకోనా, ఇప్పుడు మనం శత్రు దేశాలతో యుద్ధం చేస్తున్నాం. యుద్ధం టైంలో శత్రువులోకి హెల్ప్ చేసారనుకో, శత్రువులోకి హెల్ప్ చేస్తే వాళ్ళ పౌరసత్వం కూడా రద్దు అయిపోతుంది. ఓకేనా. ఎనిమీస్కి హెల్ప్ చేస్తే కూడా రద్దు అయిపోతుంది. ఓకేనా. ఎనిమీస్కి హెల్ప్ చేస్తే కూడా రద్దు అవుతుంది. ఇంకోటి ఏంటంటే అక్రమంగా ఎవరైతే భారతీయ పౌరసత్వాన్ని పొందుతారో, ఇండియన్ సిటిజన్గా రిజిస్టర్ అవుతారో వాళ్ళ పౌరసత్వం ఎప్పుడైతే వాళ్ళు అక్రమంగా తీసుకున్నారో అని చెప్పి రుజువు అయితే అప్పుడు కూడా రద్దు అయిపోతుంది. ఓకేనా. ఈ 4 రకాలుగా రద్దు అయిపోతుంది. ఇప్పుడేంటి? రినౌన్సియేషన్, టర్మినేషన్, డిప్రివియేషన్. ఇదేంటి? స్వచ్ఛందంగా వదులుకోవడం. ఓకేనా. భారతీయ పౌరసత్వం నాకు వద్దనుకుంటే వదులుకోవచ్చు, కాకపోతే యుద్ధం చేస్తున్నప్పుడు వదులుకుంటా అంటే కుదరదు. టర్మినేషన్ అంటే ఏంటి? ఎవరైతే భారతీయులు విదేశీ పౌరసత్వం తీసుకుంటారో వాళ్ళ పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఇది కూడా భారతదేశం యుద్ధంలో ఉన్నప్పుడు నడవదు. డిప్రివేషన్ అంటే బలవంతంగా రద్దు చేయడం. ఎవరు రద్దు చేస్తారు? ప్రభుత్వమే రద్దు చేస్తుంది. ఎందుకు రద్దు చేస్తుంది అంటే భారతదేశానికి విధేయత ప్రకటించకపోయినా, దేశద్రోహం, రాజద్రోహం చేసినప్పటికీ కూడా, భారతదేశం యుద్ధంలో ఉన్నప్పుడు శత్రు దేశాలకు సహాయం చేసినప్పుడు, అక్రమంగా ఎవరైతే భారతీయ పౌరసత్వం తీసుకుంటారో అది ప్రూవ్ అయినప్పుడు అక్రమంగా అని చెప్పి అప్పుడు కూడా భారత పౌరసత్వం రద్దయిపోతుంది. ఓకేనా. రైట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విదేశాల్లో 7 సంవత్సరాలు వరుసగా ఉంటే, 7 సంవత్సరాలు వరుసగా విదేశాల్లో ఉన్నారనుకో వాళ్ళ భారతీయ పౌరసత్వం కూడా రద్దు అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఒక ఫారెన్ వ్యక్తి ఏం చేసిండు? భారతీయ పౌరసత్వం తీసుకున్నాక 5 సంవత్సరాల లోపల ఏం చేసిండు? ఈయన వేరే దేశంలో ఒక 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళిండు. అంటే పౌరసత్వం పొందిన తర్వాత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు విదేశాల్లో ఏదైనా జైలుకి వెళ్తే వీళ్ళ పౌరసత్వం కూడా రద్దు అయిపోతుంది. 5 ఏళ్లలో ఇది రద్దు అయిపోతుంది. ఇప్పుడు క్లియరా? ఇక్కడ వరకైతే క్లియర్. ఇప్పుడు టర్మినేషన్ అని ఉంది కదా, విదేశీ పౌరసత్వం ఉంది కదా, ఇదేంటి? ఫారెన్ పౌరసత్వం తీసుకుంటే ఇండియా పౌరసత్వం రద్దు అవుతుంది. ఇదేంటి? స్వచ్ఛందంగా ఎవరైతే వదులుకుంటో అప్పుడు రద్దు అవుతుంది. క్లియర్ కదా ఈ రెండింటి మధ్యలో. ఇక డిప్రివియేషన్ అంటే బలవంతంగా ఎవరు చేస్తారు? గవర్నమెంటే చేస్తుంది. ఏంటంటే దేశద్రోహం కానీ, రాజద్రోహం కానీ, యుద్ధంలో శత్రువులకు హెల్ప్ చేయడం కానీ, అక్రమంగా తీసుకోవడం కానీ. ఓకేనా. ఇంకొకటి ఏంటి? 7 సంవత్సరాలు వరుసగా విదేశాల్లో ఉంటే కూడా భారతీయ పౌరసత్వం రద్దు అవుతుంది. ఒకవేళ భారతీయ పౌరసత్వం తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాల్లో వేరే దేశాల్లో గట్రా జైలు శిక్ష అనుభవించి ఉంటే అప్పుడు కూడా రద్దు అయిపోతుంది. క్లియర్. ఇప్పుడు ఇది ఒకటి చూడండి. రినౌన్సియేషన్ అంటే స్వచ్ఛందంగా వదులుకోవడం. ఇప్పుడు నేను భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నప్పుడు మా పిల్లలు ఉంటారు కదా, చిల్డ్రన్, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే నాతో పాటు వీళ్ళ పౌరసత్వం కూడా పోతుంది. మరి వీళ్ళకి భారతీయ పౌరసత్వం ఎట్లా అంటే వీళ్ళు ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండుతుందో అప్పుడు వాళ్ళు భారతీయ పౌరసత్వానికి అప్లై చేసుకోవచ్చు, పొందవచ్చు. కాకపోతే ఎప్పుడైతే నేను స్వచ్ఛందంగా వదులుకుంటున్నా వీళ్ళ పౌరసత్వం కూడా పోతుంది. ఓకేనా. రైట్.